ఉపాధ్యాయ సంఘాలోళ్ళు, ప్రైవేట్ కాలేజీలోళ్ళు, అంగన్వాడీ వర్కర్లు, ఏఎన్ఎంలు, ఆటో యూనియన్లు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలోళ్ళు ఇట్లా ఎవ్వరు నిరసన చేసినా ఎంబటే ఆ ఎఫెక్ట్ కానరాదు. వాళ్ళకు బదులు వేరే ఆల్టర్నేటివ్ కూడా దొరుకుతారు. కానీ ఎప్పటికప్పుడు మనం బారేసే చెత్తాచెదారాలను ఊడ్చి వాడకట్లన్నీ శుభ్రంగా పెట్టే మున్సిపాలిటీ వాళ్ళు సమ్మెకు దిగితే ఎట్లుంటుంది వల్ల మస్తు కష్టం కదా. ఎక్కడి చెత్త అక్కడనే, ఎక్కడ మురికి అక్కడనే. కంపు కంపు పారిశుద్ధ్యం పడకేసింది అని అప్పుడప్పుడు వార్తలు చదువుతుంటా చూడు. తారీఖుగా అదే కథ నడుస్తుంది నిర్మల్ జిల్లా కేంద్రంలో. ఇప్పుడు 2 నెలల సంది జీతాలు ఇత్తలేరని 2 రోజుల సంది రగులుకుంటా నిరసనకు దిగిర్రు మున్సిపాలిటీ కార్మికులంతా. జీతాలు ఇచ్చేదాకా పనులకు ఓమంటే ఓమని జిద్దుకు దిగిర్రు. దెబ్బకే ఎక్కడి చెత్త అక్కడనే వెరకపోయింది. ఇట్లా వచ్చేది దసరా పండుగనాయ్. ఇంటికి బిడ్డలు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు వస్తే చేతిలో పైసలు లేకుంటే పరిస్థితి ఏంది? ఇక పండుగ కొత్త బట్టలు కావాలన్నాయి, పిండి వంటకాలు కావాలన్నాయి, మురుకులు అప్పాలు చేసుకోవాలన్నాయి. అందుకే పైసలు లేకుంటే ఎట్టుంటది కథ అని సమ్మెకి దిగిరట. ఇవాళ సాయంత్రం దాకా మ్యాక్సిమం ఒకటి చేస్తా, పండగకి ఒకటి అందిస్తా అంటుండు. ఆ పండగకి అందించే లోపు ఈ మంత్ కూడా కంప్లీట్ అవుతుంది. పండగ 2 డేట్ నాడు సార్ 30 డేట్ అంటుంది. అంటే ఈ మంత్ కూడా కంప్లీట్ అవుతుంది. పిల్లలకి 2 నెలలది నువ్వు ఒకటే ఇస్తా సార్, మేము కిరాణాకి ఇవ్వాలా, బట్టలకి ఇవ్వాలి. బట్టల షాపింగ్ చాలా ఏడుస్తున్నారు. ఇప్పుడు కొనుకొచ్చు. ఇప్పుడు ఎట్లుంది 2 నెలల జీతాలు అపోత పడేదాకా డ్యూటీకి ఎక్కేది లేదు. ఎటువంటి ఆందోళన చేయాలి. వీళ్ళంతా సమ్మె మొదలుపెట్టిన మొదటి నాడే వద్దని చెప్పిండట కమిషనర్ సారు. ఓ నెల జీతం ఇప్పుడే ఇస్తాం కానీ ఇంకో నెల జీతం నెలాఖరులు ఇస్తామని కూడా చెప్పిండు. పండుగ అంటే అందరూ ఇంట్లో కొంచెం ఖర్చు, బట్టలు, కొనుగోలు అన్నీ ఉంటాయి కాబట్టి అలా చేసేది న్యాయంగానే ఉన్నది. మన మున్సిపాలిటీ ఆర్థిక పరిస్థితి కూడా వాళ్ళు కొద్దిగా అర్థం చేసుకోవాలా. జూలై నెలది ఈ రోజు కంప్లీట్ అవుతుంది. ఆగస్టుదేమో ఈ పండుగ 30 లోపు మేము జీతం ఇచ్చేస్తామని చెప్తున్నాం. వీళ్ళు కూడా కొద్దిగా అర్థం చేసుకొని డ్యూటీకి ఎక్కాలని కోరుకుంటున్నాం. కానీ రేపటికి రూపం లేదు. ఇదివరకు ఇట్లా మస్తుగా చూసినాం సార్, మాకు నమ్మకం లేదు దూరా అన్నట్టు మళ్ళా సమ్మె కంటిన్యూ చేస్తున్నారట. కానీ ఎవరు ఇసిరేసిన చెత్తను చూసి వాళ్ళే ముక్కులు మూసుకొని దూరంగా పోయినా అనుకోకుండా ఆ చెత్త అంతటిని సాఫ్ చేసే ఇసుంటి కష్టజీవులకు జీతాల కష్టం వచ్చుడే బాధ అనిపించబట్టి. అయినా పండుగ వస్తుంది కదా అని సర్కారు ఉద్యోగులు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు లెక్క బోనస్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ సార్లు. వీళ్ళు ఏమన్నా వాళ్ళకు రావాల్సిన జీతాలే కదా అడిగేది. కనీసం పిఎఫ్ కూడా లేదట వీళ్ళకి ఇప్పటిదాకా. మరి వసూలు అవుతున్న పన్నుల పైకం అంతా ఎటు పోతుందో గానీ ఫస్ట్ అయితే వీళ్ళ జీతాలు ఈళ్ళు సార్లు, లేకుంటే చెత్త కంపుతోటి సిటీ అంతా గబ్బైతుందేమో మరి చూసుకోరి.